వెల్కమ్ బ్యాక్. ఈ ఏడాది పద్మ పురస్కారాలన్నీ అజ్ఞాత రత్నాలకే ఎక్కువగా దక్కాయి. ఇంకా చెప్పాలంటే ఇటీవలి కాలంలో ఇంత స్థాయిలో సామాన్యుల సేవా తత్పరతను ఇంతలా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దాఖలాలు లేవు. ఈసారి 75 మందికి పద్మశ్రీ పురస్కారం లభిస్తే అందులో దాదాపుగా 35 మంది తామున్న స్థానిక ప్రాంతాలకు మాత్రమే తెలిసిన వాళ్లు. కానీ నిస్వార్థంగా వాళ్లు చేసిన సేవకు ప్రభుత్వం ఇలా పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. ఇలా సామాన్యుడికి పట్టం కట్టడం ద్వారా పౌర పురస్కారాల ఔన్నత్యాన్ని కూడా ద్విగుణీకృతం చేసింది. సేవ అనేది ఎవరో చెప్తే మనలో పుట్టే ఆలోచన కాదు, పొరుగువాడి కష్టం నుంచి, సామాజిక స్పృహ నుంచి పుట్టేది. అలా స్వచ్ఛందంగా తమ జీవితాన్ని ఓ రంగానికి అంకితం చేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఆణిముత్యాలు కాలంతో పాటు అంతరించిపోకుండా మరింత మందికి స్ఫూర్తిదాయకం కావాలంటే వారి సేవకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ప్రభుత్వాలు ప్రకటించే అత్యున్నత పౌర పురస్కారాల ఉద్దేశం ఇదే. అయితే గతంలో కేవలం రాజకీయ సిఫార్సుల మీదే ఈ అవార్డులు ఇచ్చేవారన్న విమర్శలు ఉండేవి. కానీ ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో ప్రపంచానికి తెలియని వాళ్ల పేర్లే ఎక్కువగా ఉండటం నిజంగా ఈ అవార్డుల ఔన్నత్యాన్నే పెంచుతోంది. దాటినా ఇప్పటికీ అంతే వేగంగా బరిలోకి దిగి ప్రత్యర్థులను నేల వర్కర్లుగా చేస్తుండడాన్ని తట్టుకోలేకపోయిన అనురాధ ప్రాణాలకు తెగించి వారి దుర్మార్గాలను ఎదిరించింది. వారి బారిన పడిన అమ్మాయిలను విడిపించి మైత్రి నేపాల్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి వారికి పునరుజ్జీవమిచ్చింది. ఇలా నేపాల్ వ్యాప్తంగా వేలాది మంది బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్న అనురాధ కొయిరాలా సేవా స్ఫూర్తిని భారత ప్రభుత్వం గుర్తించడం నిజంగా గొప్ప విషయం. ఇక బీహార్ కి చెందిన బుధాదేవి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ మధుబని పెయింటింగ్స్ అంటే చాలా ఫేమస్. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి బీహార్ లో గ్రామంలో పురాతన గోడల మీద ఉన్న మధుబని చిత్రాలకు కొత్త రూపమిచ్చి విశ్వవ్యాపితం చేసిన బుధాదేవిని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం అంటే ఈ కళకు పునరుజ్జీవమిచ్చినట్లే. వీరితో పాటు 70 ఏళ్లుగా లక్షలాది మందికి ఉచితంగా వైద్య సేవలందిస్తున్న మధ్యప్రదేశ్ వైద్యురాలు భక్తి యాదవ్ కి పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. దశాబ్దాలుగా దీదీగా వేలాది మందికి ప్రాణం పోసిన భక్తి యాదవ్ సేవలకు ఇన్నేళ్లకు గుర్తింపు దక్కింది. ఇక కర్ణాటక రాష్ట్రంలో సుదూర గ్రామాల్లో ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేలా అత్యంత తక్కువ ఖర్చుతో బ్రిడ్జీలు నిర్మించిన 66 ఏళ్ల గిరీష్ భరద్వాజ్ కి కూడా పద్మశ్రీ పురస్కారం అందించారు. ఇలా ఎన్నో బ్రిడ్జిలు నిర్మించి సేతు బంధుగా పేరు తెచ్చుకున్న గిరీష్ వందలాది గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించారు. పారాలింపిక్స్ లో అద్భుతమైన ప్రదర్శనతో భారత్ కి స్వర్ణ పతకం సాధించిన తంగవేలుకి పద్మశ్రీ ప్రకటించారు. జిమ్నాస్ట్ విభాగంలో భారత్ పేరును తొలిసారి రాసిన దీపా కర్మాకర్ కి కూడా పద్మశ్రీ ప్రకటించారు. ఇక వీరితో పాటు అంధుల క్రికెటర్ శేఖర్ నాయక్ కి కూడా పద్మశ్రీ ప్రకటించడం గొప్ప విషయమే. కర్ణాటకలో పుట్టిన శేఖర్ చిన్ననాడే ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయినా క్రికెట్లో మాత్రం మిన్నగా రాణిస్తూ వచ్చాడు. అంధుల టీ20 ఫైనల్లో పాకిస్తాన్ మీద భారత్ నిజానికి ఈసారి పద్మ అవార్డులు సామాన్యుడికి ఇచ్చిన గౌరవంలా ఉన్నాయి. ఇలాగే ప్రతిసారి సామాన్యుడిని గుర్తించి సామాన్యుడికి పట్టం కడితే అది ఈ పౌర పురస్కారాల ఔన్నత్యాన్ని కూడా ఇనుమడింపచేస్తుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.